ద్రోణేశ్వర్ మహాదేవ్ ఆలయం ఒక అద్భుత ప్రదేశం. గుజరాత్ రాష్ట్రంలోని గిర్ గఢడా గిర్ సోమనాథ్ జిల్లాలోని ఒక పట్టణం. 2013 సంవత్సరంలకి ముందు ఇది జునాగఢ్ జిల్లాలోని ఉనా తాలూకా పట్టణంగా ఉండేది. ద్రోణేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉనా నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. భరద్వాజ మహాముని పుత్రుడైన ద్రోణాచార్యుడు అస్త్రశస్త్ర విద్య మరియు ధనుర్విద్యలలో ఆరితేరినవారు. కౌరవ పాండవులకు రాజగురువు. అర్జునుడు ద్రోణాచార్యుని ప్రియ విద్యార్థి. కృపాచార్యుని చెల్లెలైన కృపిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి అశ్వత్థామ అనే పుత్రుడు జన్మించాడు. ఈ ఆలయంలో గత 400 సంవత్సరం నుండి శివలింగంపై నీరు ప్రవహిస్తోందని అక్కడున్నవారు చెప్తున్నారు. మీకు కూడా ఈ వీడియో చూస్తే తెలుస్తుంది కదండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నీరు ప్రవహిస్తూనే ఉంది. ఈ నీరు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఈ ఆలయంలోని లింగమును ద్రోణాచార్యుల వారు ప్రతిష్టాపించారు. కాబట్టి ఈ ఆలయాన్ని ద్రోణేశ్వర్ మహాదేవ్ ఆలయం అంటారు. శ్రావణ మాసం మరియు శివరాత్రి పండుగల సందర్భాలలో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. శివుని తలపై గంగామాత ఉంటుంది కదా, దానికి నిదర్శనమే ఈ ఆలయం. శివుని తలపై గంగామాత ఎల్లప్పుడూ నేను నీతోనే ఉన్నానని చెప్పకనే చెప్పినట్టు ఇక్కడ లింగంపై నీరు ప్రవహిస్తూ ఉంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం, అంటే 5 అక్షరాలు కలిగినది. న అంటే భూమి, మ అంటే నీరు, షి అంటే అగ్ని, వ అంటే వాయువు, య అంటే ఆకాశం.